పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 2 రోజుల పాటు కొనసాగినటువంటి అల్పపీడనం బలహీనపడింది. అయితే దానిపై ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ఎండ తీవ్రత కొనసాగింది. కాగా కోస్తా జిల్లాలలో నేటి నుండి మళ్లీ వడగాల్పులు పెరిగేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న కడప జిల్లా అట్లూరులో 41.4, ప్రకాశం జిల్లా గుంటుపల్లిలో 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా 28 ప్రాంతాలలో 40 డిగ్రీలకి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు ఏపీ వ్యాప్తంగా 66 వడగాల్పులు వీచేటువంటి ఛాన్స్ ఉంది. మరోవైపు తెలంగాణలో నేడు రేపు మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, కొమరంబి, మంచిర్యాల, నిర్మల్, గద్వాల్, నాయుడుపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.